ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. నా పేరు రాజేందర్ రెడ్డి. మాది దీపకుంట గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ డిస్టిక్. నల్గొండ హెడ్ క్వార్టర్కి 8 కిలోమీటర్లు మన తోట ఉన్నది. నేను యాక్చువల్గా టాటా స్టీల్లో మార్కెటింగ్ జాబ్ చేసిన, నల్గొండ ఖమ్మం సీనియర్ సేల్స్ ఆఫీసర్ చేసిన ఒక 5 years. ఇట్లనే ఉద్యోగరీత్యా అవుట్ ఆఫ్ బ్యాంకాక్, థాయిలాండ్ పోయినప్పుడు, వియత్నాం ఇట్లా పోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తోట చూసినాం. అక్కడ బాగుందని సెర్చ్ చేసినప్పుడు ఫ్లైట్లో ఫస్ట్ ఫ్రూట్ టేస్ట్ చేసినాం. ఇది బాగున్నది, కొత్త రకం వెరైటీగా ఉందని ఆలోచించి ఇక్కడ మన ఇండియాలో ఎక్కడ పెట్టారని సర్వే చేసి కోల్కత్తాలో, గుజరాత్లో చూసి అక్కడ మంచి సీడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడితే బాగుండదా, ఒక వాతావరణం సెట్ అవుతుందా కాదా అని తెలంగాణలో సర్వే చేసినప్పుడు సెట్ అవుతుందని ఒక ఉద్దేశం వచ్చినప్పుడు ఈ 3.5 years బ్యాక్ ఈ తోట పెట్టినామండి. ప్లానింగ్ ఒక 4 yearsకి అయినా కానీ ఒక 6 months సర్వే చేసి తర్వాత వచ్చేసి ప్లాంటేషన్ చేసినాము. ఈ మంచి రిజల్ట్ మాత్రం ఉన్నది ప్రజెంట్. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఒక ఎకరాకి ప్లానింగ్ చేసినప్పుడు మేము 10x10 పెట్టినాము. అప్పుడు ప్రజెంట్ ఓల్డ్ కాబట్టి 10x10 పెడితే ఎకరానికి 436 పోల్స్ పడతాయి క్యాల్కులేషన్ ప్రకారము. కాకపోతే ఏంటంటే అటు ఇటు ఉంటుంది కాబట్టి 400 పోల్స్ వేసుకుంటాము. 400 పూలకు ఒక్క పోల్కి వచ్చేసి 4 మొక్కలు పెట్టుకుంటామండి. ఇక్కడ మనము 600 మొక్కలు పడతాయి. కాకపోతే కరెక్ట్ సిచ్యువేషన్ ఏంటంటే 8x10, 8 పొడవు 10 వెడలు పెట్టుకుంటే 500 పోల్స్ పడతాయి. ఒక పోల్కి వచ్చేసి 4 మొక్కలు 2000 మొక్కలు పడతాయి. 500 పోళ్ళు ప్లస్ పైన వచ్చేసి 500 రింగులు దీనికి పడతాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది వచ్చేసి టైర్ కూడా వాడుతున్నారు. టైర్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు లైఫ్ తెలియదు కాబట్టి నేను రింగ్ ప్రిపేర్ చేస్తాను. ఈ 500 మొక్కలకు వచ్చేసి 2000 మొక్కలు పడతాయి. మొక్కకు ఒక 50 రూపాయలు వేసుకుని మనకు ఒక 1 lakh మొక్కలకు అవుతాయి. పోల్ ప్లస్ రింగ్ వచ్చేసి మేము కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. 400 rupees అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఒక 2 లక్షలు 3 లక్షలు అవుతాయి. గవర్నమెంట్ కూడా డ్రిప్ ఇస్తున్నారు కాబట్టి అది మేజర్ ఎక్స్పెండిచర్ కాదనుకోవాలి. మొత్తం ఓవరాల్గా 3.5 to 4 lakhs మొత్తం 1 acre సెటప్ అయిపోద్దండి. నేను ఇది 3 acres పెట్టాను. పెట్టి ఇది 3.5 years దాటింది ఆల్రెడీ. జూలై 13కు 3.5 years దాటింది. ఇంకొక 1.5 acres కొత్తగా పెట్టాను. ఇంకొక 1.5 acres 30 గుంటలు ట్రిల్లర్ సిస్టమ్ పెట్టాను. 1 acre వచ్చేసి మనం 5,000 మొక్కలు పెడతామండి కంటిన్యూస్గా. అది కొత్త పద్ధతిలో పెడుతున్నాము. ఎక్కువ మొక్కలు పెడితే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందని. ఇది మనం పెట్టాక ఒక 1 yearకు క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే 1 year కూడా పైన స్టమ్స్ ముదిరితే మనకు ఎక్కువ ప్రొడక్షన్ రానికి ఛాన్స్ ఉంటుంది. మనం కమర్షియల్ తీసుకోవాలంటే 1.5 yearకి వెళ్ళి కమర్షియల్ తీసుకోవాలి. 1.5 yearకి వచ్చేసి 3 tons వస్తుంది మనకు ఎకరానికి. అదే 3rd yearలో వచ్చేసి 5 to 6 tons వరకు మనకు వచ్చే అవకాశం ఉన్నది. 5 to 6 tons ఎందుకంటే వస్తుంది అంటే ఒక్క పోల్కి వచ్చేసి 10 kgs వచ్చినా కానీ మనకు ఒక 5 tons ఈజీగా గెయిన్ అవుతుంది. ఒక 5 tons అనుకోవాలి మనం 3rd yearలో. ఒక్క టన్కి అయితే ప్రజెంట్ వచ్చేసి మనము 200 రూపాయలు ఒక టన్ను అమ్ముతున్నాము. 8 టన్నులు వేసుకున్నా మనకు ఒక 10 lakhs అనుకోవచ్చు. ఒక 1 or 2 lakhs పోయినా కానీ ఒక 7 to 8 lakhs అయితే మిగులుతాయి ప్రజెంట్ సిచ్యువేషన్. కాకపోతే ఫ్యూచర్ ఏంటంటే ఎక్కువ మంది పెడితే రేటు తగ్గుద్దని ఒక డైలమాలు ఉన్నారు కాబట్టి మన మైండ్లో కూడా 50 rupees kg పెట్టుకొని మన మైండ్లో పెట్టాలి తోట. అప్పుడు 5 టన్నులు వచ్చినా ఒక 2.5 లక్షలు అట్లా వస్తుంది. మనం ఎక్కువ ప్రొడక్షన్ తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది. ఎక్కువ ఎకరాలు పెట్టుకోవాలి. 1 ఎకరం పెట్టుకున్నా 2 ఎకరాలు పెట్టుకున్నా మెయింటెనెన్స్ సేమ్ కాబట్టి ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ లాభం ఉంటుందండి. ఎకరానికి మనం ఒక 2000 మొక్కలు పెడతామండి. మనం పెట్టినాక మనం 4 మొక్కలు పెడతాం కాబట్టి వాటర్ అనేది చూసుకొని ఇవ్వాలి. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు. ఒక 1 inch వాటర్ వచ్చేసి మనం 7 to 8 acres పెట్టుకోవచ్చు. ఇది వాటర్ కన్సంప్షన్ చాలా తక్కువ. మనం పెరిగేటప్పుడు కూడా మనము థ్రెడ్స్ తోటి కట్టుకొని అప్పుడప్పుడు వాటర్ చూసుకొని ఏమన్నా చీమలు వచ్చినప్పుడు నీమాల్ స్ప్రే చేసుకోవాలి. దీనికి వచ్చే ఫంగిసైడ్స్ ఎక్కువ ఏమి ఉండవు. కాకపోతే ఎరుతుగులు వచ్చినప్పుడు మనము సాఫ్ కానీ క్లోరో కానీ కలిపి మొక్క దగ్గర పోస్తే సెట్ అయిపోతుంది. చచ్చే మొక్క కాదు ఇది. కాక్టస్ సంబంధించింది, నాగజముడు సంబంధించింది. ఇది ఒకసారి మనం పెట్టుబడి పెడితే 25 to 30 years లైఫ్ ఉంటుంది ఇది. కాబట్టి దీన్ని పెట్టుకోనికి ఈజీ ఏమంటే వాటర్ కన్సంప్షన్ తక్కువ కాబట్టి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. మనం 1 month చూడకుండా కానీ గాలిలో తేమను చూసుకొని బతికేంత కెపాసిటీ ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. మనకు ఇది 50 rupees kg పైన మనకు ప్రాఫిట్ కాబట్టి ఎక్కువ మంది పెట్టుకున్నా కానీ మనకి నష్టం ఏమి ఉండదు. ఇది వైన్ తయారు చేయొచ్చు, దీంతో జ్యూస్ తయారు చేయొచ్చు. దీని ఒక పీల్ తోటి కాస్మెటిక్స్ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ ఇది తినడం వల్ల ఇది లాభం ఏంటంటే ఐరన్ కంట్రోల్ అవుతుంది. ఐరన్ వస్తుంది, మనకు ఫాస్ఫరస్ వస్తుంది, మెగ్నీషియం వస్తుంది, ఈ ఫైబరు ఎక్కువ ఉన్నాయి దీనిలో కంటెంట్స్. ఇంకోటి ఏంటంటే తినడం వల్ల ఇమ్యూనిటీ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కరోనా టైంలో ఇమ్యూనిటీ కంట్రోల్ అవుతుంది. చిన్నపిల్లలు తింటే జీన్స్ పెరుగుతాయి. అట్లనే ప్రెగ్నెన్సీ వాళ్ళు తింటే హెల్తీగా ఉంటారు చాలా. ఇంకోటి ఏంటంటే ఫేస్ కూడా చాలా నీట్గా ఏర్పడుతుంది తినడం వల్ల. డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది. అంటే చాలా వాల్యూస్ ఉన్నాయి దీనిలో. అంటే నేను తోట పెట్టినంటే నేను అని కాదు, దీంట్లో అడ్వాంటేజ్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ డిమాండ్ ఉంది.
నెక్స్ట్ కూడా మెడిసిన్ కూడా తయారు చేస్తారు దీంతో. వియత్నాం అనే కంట్రీ 50% జీడిపి దీని మీద డ్రాగన్ ఫ్రూట్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఎక్కువ 1000 ఎకరాలు వేస్తారు. మనం ఏంటంటే పెడితే ఎకరం 2 ఎకరాలు వేస్తాం, కానీ ఈ 1000 ఎకరాలు వేస్తారు. అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చాలా టన్స్. ఇక్కడ ఏర్పడితే ఏదైనా ఒకటి వైన్ లాంటిది కానీ ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఏదైనా కూడా మెడిసిన్ తయారు చేసి యూజ్ చేస్తే చాలా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినా కానీ పోనీకి ఈజీ ఉంటుంది. ఇప్పుడు కాటన్ మిల్ ఉన్నదంటే ఎక్కువ పత్తి ఉన్నది కాబట్టి మన దగ్గర కాటన్ మిల్లు పెట్టారు. ఏదైనా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే యూనిట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎక్కువ మంది వేసిన దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. ఇంకా ఇండియాలో కూడా 100%కు 5%, 10% మోర్ దెన్ అంతకంటే ఎక్కువ తెలియదు కాబట్టి ఫ్యూచర్ ఉన్నది దీన్ని పెట్టుకోవడం వల్ల. పెట్టినాండి, ఇప్పుడు పెట్టి 3.5 years అవుతుంది. నా దగ్గరనే మార్కెట్ సేల్స్ అవుతున్నాయి ఫ్రూట్స్. నేను మా ఇంటి దగ్గర నేను డైలీ 100 to 150 kgs అమ్ముతాను నేను. ఎందుకంటే అవేర్నెస్ వచ్చింది తింటే దానివల్ల అడ్వాంటేజ్ అని. ఇప్పుడు మన మటన్ తింటే 700 rupees kg, దాని అడ్వాంటేజ్ తెలియదు. అదే 200 rupees పెట్టుకుని తింటే ఈరోజు హెల్త్కి ఎవరైనా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఉన్న ప్రజెంట్ ఈ కరోనా వచ్చిన కానీ అందరూ చేంజ్ అయ్యారు, తినడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి 200 rupees kg అమ్ముతున్నాము. మనం తోట పెట్టుకున్నాక అవేర్నెస్ వస్తుంది, ఏంది దీనివల్ల యూజ్ ఏముంది, దాన్ని ఫ్రూట్ తిన్నప్పుడు తినాలని ఒక ఐడియా వస్తుంది. లోకల్ మార్కెట్ ఉన్నది. నేను నల్గొండలో కూడా చాలామంది పోస్తాను నేను డైలీ 100 kg 200 పోస్తూ 170 rupees per kg పోస్తాను. అమ్మడం 200 పోస్తాను. అదే కొత్తపేట మార్కెట్ హైదరాబాద్లో ఉన్నది, బాంబేలో ఉన్నది, బెంగళూరులో ఉన్నది. టన్స్ మార్కెట్ ఉన్నది అనమాట. అక్కడ అవేర్నెస్ వచ్చింది, ఇక్కడ అవేర్నెస్ రావాలి. మనం తోట పెడితే ఒక చుట్టూ 10 ఊరు తెలుస్తుంది కాబట్టి మన దగ్గరకు వచ్చి డైరెక్ట్ కొనుక్కొని తినడానికి అవకాశం ఉన్నది. ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మార్కెటింగ్ కూడా ఈజీ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ డే దింపినామంటే 12 to 10 days వరకు మనకు నిల్వ ఉంటుంది. ఇది ఆ మార్కెట్ చేసుకోనికి పాసిబుల్ ఉండదు అనమాట. ఏవైతే పండు బలుతాయో దింపుకుంటాము. మనకు కూడా ఒకేసారి టన్ రావాలంటే ఒక 4-5 days మనం నిల్వ ఉంచుతూ వస్తాయి. దాన్ని బట్టి మనం మార్కెట్ అంచనా వేసుకొని తెంపడానికి ఈజీగా ఉంటుంది. నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మార్కెట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇది యాక్చువల్ ఏంటంటే ఏపీ తెలంగాణకు మంచి అనుకూలం అండి ఇది ల్యాండ్ కానీ. ఎందుకంటే ఇది నల్ల భూమిలో పెట్టుకోవచ్చు, రెడ్ సాయిల్లో పెట్టుకోవచ్చు, శాండ్ సాయిల్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనము ఎక్కువ మనకు ల్యాండ్ అనేది ఏదైనా సెట్ అవుతుంది. ఇది కాక్టస్ సంబంధించింది కాబట్టి ఎక్కడైనా సెట్ అవుతుంది. బీడు భూములు అని అంటే మనకి ఇప్పుడు సౌడు భూములు ఉంటాయి, అందులో సెట్గా 50% ఉన్న సెట్ అవుతాయి. కానీ పత్తి పొలం పండుదని ఇలానే పెట్టుకోవచ్చు. దీనికి పెద్ద పోషకాలు ఉండాల్సిన భూమి అవసరం ఏం లేదు. ఏ భూమిలోనే పెట్టుకోవచ్చు. కదా నల్లటి భూమిలో పెట్టుకుంటే కొద్దిగా పోల్ దగ్గర మట్టి పోసుకోవాలి. ఎక్కడ పెట్టుకున్నా తెలంగాణ ఆంధ్రలో అనుకూలము, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే ఎక్కువ ఆలోచించుకోకుండా పెట్టుకుని ఇది పెట్టడానికి ఏంటంటే ధైర్యము, ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ధైర్యం లేకపోతే మనం పెట్టలేము. ఎందుకంటే 4 to 5 lakhs అంటే ఏ ఫార్మ్ పెట్టాలని కొంచెం ఆలోచిస్తారు. పెట్టుకుంటే తక్కువ, మన 10 ఎకరాలు అంటే 3 ఎకరాలు పెట్టుకుంటే ఇది కూడా ఒక పార్ట్ కాబట్టి మంచిగా సెట్ అవుతారు. ఇది మనకు ఇంకోటి 6 monthsలో మనకు జూన్ టు డిసెంబర్ ఎండింగ్ వరకే క్రాప్ వస్తుంది. 6 months మనకు వరకు, తర్వాత వర్క్ ఏముండదు. కాకపోతే మనం ఎల్ఈడి లైట్స్ పెడితే ఎక్స్ట్రా క్రాప్ వస్తుంది, అప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి మనం ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. అయితే మేము వచ్చేసి నర్సరీ కూడా అమ్ముతున్నామండి. 50 rupees ఈచ్ వన్ ప్లాంట్ అమ్ముతున్నాము. దీనికి ఇంకోటి అమ్మడంతో ఒక సహా సర్వీస్ కూడా ఇస్తున్నాం మేము. ఎప్పుడైనా వాళ్ళకి వచ్చిన సందేహాలు ఇట్లా ఉంటే ఎవరైనా ఇప్పుడు కొత్త పెట్టేటోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎడ్యుకేషన్ తరఫున బంద్ చేసి కూడా ఇంట్రెస్ట్ తోటి కొత్తగా పోతున్నారు యువ రైతులు కూడా. వాళ్ళకు కూడా ఏంటంటే ఎవరి దగ్గర 5,000 10,000 చేసుకునే జాబ్ కంటే ఇలాంటిది పెట్టుకొని మంచిగా సెట్ అయితే బాగుంటుంది. అలాంటి వాళ్ళకి కూడా నేను సలహాలు ఇస్తున్నా. పోల్స్ కూడా రింగ్స్ కూడా తక్కువ అమౌంట్ తోటి 400 rupees తోటి ఇంక్లూడింగ్ పోల్ ప్లస్ రింగ్ తోటి ఇస్తున్నాము. ఎవరైనా ఎనీ టైం కాల్ చేసి సందేహాలు అడిగినా కానీ ఎక్స్పీరియన్స్ చెప్తాం. సందేహాలు ఎట్లా చేయాలి, ఏం చేయాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మేము 50 రూపాయలకు ఒక ప్లాంట్ అమ్ముతున్నాం ప్రజెంట్. ఎవరైనా సంప్రదించాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ 9848483334కు కాల్ చేస్తే సర్వీస్ ఇవ్వగలుగుతాం ఎప్పుడైనా. అయితే మేము మొక్క పెట్టిన కాంచి ఏంటంటే వాళ్ళకు మొక్క పెట్టినాక ప్రాక్టికల్ తెలుస్తుంది. అంటే ముందు చెప్పడం వేరు, మొక్క పెట్టినాక ప్రాక్టికల్ తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు అడిగినప్పుడు మనం యూట్యూబ్లో వాట్సాప్ కాల్ చేయడం కానీ వాళ్ళు ఫోటో పెడితే కానీ ఈ లోపం ఉందని చేసినప్పుడు వాళ్ళ తెలివి వాళ్ళకి వస్తుంది. ఒక 1 year అయితే ఏం చేయాలనేది వాళ్ళ తెలివి వాళ్ళకి వస్తుంది. మార్కెటింగ్ ఇట్లా మేము కూడా మాకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రూట్స్ కూడా అమ్ముతాము. ఇలా ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సర్వీస్ చేస్తాము. అప్పుడు సాల్వ్ చేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. ఎలాంటి సర్వీస్ అని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే మనం ఇది తోట పెట్టాకంటే 1.5 year అయినా 3rd year అయినా సీజనల్గా అంటే జూన్ టు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ వరకు ఏ కొమ్మకైనా ఎన్నిసార్లైనా రావచ్చు. ప్రతి ముళ్ళు దగ్గర మనకు ఫ్రూట్ వస్తుంది. మనం ఒక 10 to 15 kgs కూడా వస్తాయి. 5th yearలో అయితే 8 to 10 tons కూడా వస్తుంది. ఫస్ట్ ఇయర్ అయితే ఒక 1.5 2 tons వస్తుంది. 3rd year అయితే మీకు 5 tons వస్తాయి. 5 years అయితే ఒక 8 to 10 tons వస్తుంది. ఎందుకంటే మొక్కలు స్టంప్స్ ఎక్కువ ముదిరినా కొద్దీ ఎక్కువ వస్తుంది ప్రొడక్షన్ ఎక్కువ వస్తే మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు ఒక 4 lakhs ఎక్స్పెండిచర్ వద్దండి, 3.5 to 4 lakhs. అయితే మనం ఫస్ట్ ఒకటే ఇన్వెస్ట్మెంట్ పోల్ ప్లస్ రింగ్ వచ్చేసి 400, మొక్క వచ్చేసి 1 lakh 3.5 to 4 lakhs అయితే మనకు 25 to 30 years లైఫ్ కాబట్టి మనకు 3rd yearలో మొత్తం వెళ్ళిపోయినా కానీ తర్వాతకి వెళ్ళి మనకు 2 to 3 lakhs వచ్చినా కానీ మనకు 5th to 8th year అయితే మనకు 15 tons to 10 tons to 15 tons ఈజీగా వస్తుంది. అప్పుడు 50 రూపాయలకి వేసుకున్న
పెట్టుకుంటాం మనం ఒక 5 lakhs వస్తాయి. అట్లా 20 to 25, 30 years వరకు లైఫ్ ఉంది కాబట్టి మనం ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బత్తాయి నిమ్మ పెట్టినా కానీ 4 years వరకు క్రాప్ రాదు కాబట్టి ఇది 1 yearకే క్రాప్ వస్తుంది కాబట్టి ధైర్యంగా పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ ఒక్కసారి ధైర్యం చేస్తే మనం ఫ్యూచర్ ఉంటుంది దీనికి పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెట్టిన 3.5 years అయిన తోట పెట్టి ముదిరిన తోట కాబట్టి కొత్తగా కృత్రిమంగా మనం క్రాప్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, అంటే మన సీజనల్ కాకుండా అన్సీజనల్ క్రాప్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని కొత్త ప్రయోగంతో ఈ లైట్స్ పెట్టినాయండి. ఇప్పుడు ఒక 200 లైట్స్ పెట్టాను. ఇప్పుడు ఒక 1/2 acre పెట్టాను. ఎట్లా ఉంటుంది ప్రయత్నం చూద్దామని. ఒక లైట్ వచ్చేసి మనకు 100 rupees, వైర్కి వచ్చేసి 100-200 rupees అవుతుందండి ఒక్క పోల్కి వచ్చేసి. మనం ఒక 200 పోల్స్ పెట్టినాము, ఒక 40,000 అయిందండి. ఇట్లా కరెంట్ బిల్ వచ్చేసి మనకు మంత్లీ ఒక 5,000 to 7,000 వరకు వస్తుంది. అయితే ఆఫ్ సీజన్లో క్రాప్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచనతో పెట్టడం జరిగింది. నాకు ఇలా 3 acres ఉన్నా కానీ ఒక 1/2 acre ప్రయత్నంగా చేసినాను. అయితే మనకి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రేట్ అనేది ఎక్కువ ఉంటుంది, హైక్ ఉంటుంది. మనము సీజన్ అన్నప్పుడు అందరు ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి 200 రూపాయల కిలో పోయినా ఇప్పుడు మనకు 300 to 350 rupees కేజీ పోతుంది మన దగ్గర. డిమాండ్ ఉంటుంది, ఆల్రెడీ అలవాటే ఉంటారు కాబట్టి జనాలు తింటే ఎట్లా ఉంటుంది అని ఒక ఆలోచన తింటారు. టేస్ట్ కూడా ఇప్పుడు ఏంటంటే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది అన్నట్టు ఫ్రూట్లో కూడా. వాటర్ కంటెంట్ వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, స్వీట్ ఎక్కువ ఉంటుంది. అంటే సైజు కూడా కొంచెం తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు చెట్టుకు వచ్చేసి సీజనల్గా వచ్చినంత సైజు కొంచెం తక్కువ వచ్చినా కానీ ఫ్రూట్స్ కూడా స్టంప్స్ అనేది 1-2 వస్తాయి. సీజనల్గా ఏమో మనకు ఒక 5 to 6 tons వచ్చినప్పుడు కామన్గా వచ్చేసి 1 to 2 tons వస్తుంది అనమాట. 2 tons వస్తుంది. అప్పుడు 6 tons వచ్చేసి 2 tons వస్తుంది. ఎకరాకి 2 tons వస్తుంది. అయితే మనకు 2 tons వచ్చినా కానీ మనకు రేట్ హైక్ 350-300 rupees పోతుంది కాబట్టి మనకు వచ్చేసి మనకు 6 lakhs వరకు వచ్చే అవకాశం ఉన్నది మనకు 300 వేసుకున్నా. అయితే దీన్ని పెట్టడానికి ఏంటంటే ఎక్కువ ఓల్డ్ తోట అయితే మనం పెట్టగలుగుతాం. 1 to 2 years కాదు, 3 years అయితే మన స్టంప్స్ మురుతాయి కాబట్టి క్రాప్ రానికి ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఫ్రూట్ వస్తుంటే మనకు కూడా రొటేషన్ అవుతుంటుంది, లేబర్ కూడా వర్క్ చెప్తాం కాబట్టి కొత్తగా ఇన్నోవేట్కి పెట్టడం జరిగిందండి. నేను ఇది వచ్చేసి గుజరాత్లో చూసినా అండి లైట్స్ పెట్టేటప్పుడు. ఎల్ఈడి లైట్స్ పెట్టి ఎట్లా ఇన్నోవేట్ తీస్తున్నారు వాళ్ళు, ఒక సర్వే చేసుకుని వాళ్ళు పెట్టుకున్నారు. నేను కూడా విజిట్ చేసి పెడితే ఎట్లా ఉంటుందని ఒక 6 months ఆలోచించి ఎల్ఈడి లైట్స్ తోటి నైట్ పూట డే తక్కువ ఉంటుంది మనకి యాక్చువల్గా. November, October, Decemberలో డే తక్కువ ఉంటుంది. డే తక్కువ ఉండడం వల్ల క్రాప్ రాదు. మనం కూడా ఒక లైట్ సృష్టిస్తే డే ఎక్కువ కావాలి దీనికి. ఒక 4 to 5 hours పెడితే దానికి కృత్రిమంగా ఒక స్పర్శ వస్తుంది, అంటే లైట్ వెలిగింది కదా, వెలుగు వచ్చింది కదా ఉద్దేశంతో కొద్దిగా దీనికి యాక్టివ్ అవుతుంది అనమాట. స్టంప్స్ యాక్టివ్ కావడం వల్ల క్రాప్ వస్తాయి కొత్తగా అన్నట్టు. అందుకని స్టంప్స్ ఇక్కడ తోట మొత్తం లైట్స్ ఉన్న కాడికి క్రాప్ వచ్చింది కానీ వేరే దగ్గర ఉండదు. ఇది ఒక కొత్త టెక్నాలజీతో పెట్టడం జరిగిందండి. ఇట్లా పెట్టుకుంటే రైతుకు కూడా సేఫ్ అవుతుంది అన్నట్టు. మనకు అందరూ పెట్టరు కాబట్టి రేట్ కూడా అయికుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఎప్పుడంటే ఇది ఫస్ట్ మనకు సీజనల్ అండి. అందరికీ వచ్చేది ఎప్పుడంటే మేలో వర్షాలు పడితే మేలో వస్తుంది. అంటే ఎప్పుడు తొలకరి చినుకులు పడితే, ఎప్పుడు వాతావరణం కూల్ అయితే ఏప్రిల్లో పడితే ఏప్రిల్లో వస్తాయి. అయితే మనకు ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్ మ్యాక్సిమం జూన్లో వర్షాలు పడతాయి కాబట్టి June to December వరకు ఉంటుందండి ఇది క్రాప్. కృత్రిమంగా న్యాచురల్గా ఎవరికైనా వస్తుంది. కృత్రిమంగా పెట్టాలంటే మనం డిసెంబర్కి వెళ్ళి మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇది పెట్టినాక ఒక 1 monthకు 20 to 25 daysకు మళ్ళీ కొత్తగా బడ్డింగ్ వస్తుంటుంది కాబట్టి మనం డిసెంబర్లో ప్లాన్ చేసుకుంటే జనవరికి వెళ్ళి మనకు అవకాశం ఉంటుంది మన రానికి. ఇట్లనే మనకు కంటిన్యూగా వచ్చేసి మనకు మార్చి వరకే ఎనఫ్ అవుతుంది. ఎందుకంటే సమ్మర్ వరకే కృత్రిమంగా కాస్తుంది. తర్వాత ఏప్రిల్ మేలో లైట్ ఎక్కువ సమ్మర్ కాబట్టి టెంపరేచర్ ఎక్కువ వస్తుంది కాబట్టి బడ్డింగ్ అనేది నిల్వ ఉండదు. ఈ 2 months మనకి గ్యాప్ వస్తుంది. ఈ 2 months కాకుండా 10 months మొత్తం ఇయర్ 10 months క్రాప్ తీసుకుంటే మనం సక్సెస్ అయినట్టు. 100% కాకుండా 200% సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి మనకి ఇయర్లో. వచ్చేసి ఇందులో డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి 3 రకాలు ఉన్నాయండి. వైట్ ఉన్నది, పింక్ ఉన్నది, ఎల్లో ఉన్నది. కాకపోతే మన తెలంగాణ, ఆంధ్ర అయినా మన ఇండియా అయినా ఏంటంటే పింక్ సూటబుల్. మనది యాక్చువల్ మాదైతే పింక్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ అంటారు, ఇది కమలం పండు అంటారు. ఎల్లో ఎందుకంటే ఇది ప్రొడక్షన్ రాదు, సైజ్ రాదు, ఈ వెదర్ పర్ఫెక్ట్ కాదు. వైట్ అయితే ప్రొడక్షన్ వస్తుంది, సైజ్ వస్తుంది, మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఇక జనాలు ఏంటంటే వైట్ అనేది కొద్దిగా లైక్ చేయకుండా యువతనానికి వైట్ వస్తుంది, అందులో ఉంటే కోల్డ్ స్టోరేజ్కి వస్తే టేస్ట్ ఉండదు. మన దగ్గర కూడా అట్లే ఉంటుంది. మన ప్రాక్టికల్ చెట్టు మీద తింటే టేస్ట్ ఉంటుంది. కాకపోతే జనాలు ఏంటంటే పింక్కి ఎక్కువ అలవాటు అయ్యారు, దానికి ఎడిక్ట్ అయ్యారు కాబట్టి పింక్ ఎక్కువ వేసుకోవాలి. 90%, 10% ఒక వైట్ వేసుకుంటే డిమాండ్ ఉంటుంది. వైట్కి అంత డిమాండ్ లేదండి ప్రజెంట్. ఈ డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసండి మనకు చాలా లాభదాయకం ఉందండి. ఒక 3-4 ఎకరాలు వేసుకుంటే సంవత్సరానికి ఒక 20 to 25 lakhs ఎర్నింగ్ చేయొచ్చు. నేను ఈసారి నర్సరీ కూడా ఒక 1,20,000 మొక్కలు అమ్మాను. అంటే ఎప్పుడు మొక్కల మీద మనం టార్గెట్ చేయకూడదు, ఫస్ట్ ఫ్రూటే మనకు. అందరూ ఎవరు పెట్టలేదు కాబట్టి మేము ఫస్ట్ పెట్టినా కానీ మొక్కలు పోయినాయి. కానీ అది సెకండరీ మార్కెట్. అది ఫస్ట్ అనేది మనం ఫ్రూట్ మీద డిపెండ్ కావాలి. మనం ఎంత ప్రొడక్షన్ తీసుకొస్తే మనం ఎంత అంటే పోయడం వేరు, అమ్ముకోవడం కూడా వేరు. ఓన్ మార్కెట్కి మనం కొద్దిగా చూసుకోవాలి. 50% బయట వచ్చేసి ఒక 50% పోసుకుంటే 100% సక్సెస్ అవుతాము. మనకు ఎకరానికి వచ్చేసి 4 to 5 lakhs అయితే ఎక్కడ పోవు. ఇంకొక 4 to 5 years వరకు అయితే 100 rupees కేజీ బిలో రాదు. 50 rupees మార్కెట్లో మైండ్లో పెట్టుకొని మనం పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే యువత వచ్చేట్లో కూడా 200 rupees మనం ఏదో మోటివేట్ చేయడం కాదు. 50 rupees అయినా కానీ మెయింటెనెన్స్ తక్కువ కాబట్టి పత్తి, కాటన్ కంటే అన్నిటికంటే బెటర్ కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఇప్పుడు మేము పెట్టినప్పుడు తోట పెట్టినప్పుడు అయితే గవర్నమెంట్ సపోర్ట్ చేసిందండి. 3,46,000 ఇచ్చింది. FLD అని ఫ్రంట్ లైన్ డెమోన్స్ట్రేషన్ అని ఒక ఎకరానికి
ఎకరానికి ఫీల్డ్ కింద ఇచ్చారు. 3,46,000 ఇచ్చారు. మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే డ్రిప్ కూడా ఇచ్చారు. కాకపోతే ఉన్న సిచ్యువేషన్ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి 1,50,000 ఇస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఒక 90,000, తర్వాత సెకండ్ ఇయర్ 30, థర్డ్ ఇయర్ 30 ఇస్తున్నారు. అది కూడా కొంతమంది లిమిటెడ్గా మండలానికి 2-3 ఇస్తున్నారు. ఇలాంటి కొత్త తోటలకు పెట్టినప్పుడు సపోర్ట్ చేస్తే ఒక ఎకరానికైనా 2 acres అని సపోర్ట్ చేస్తే ఎక్కువ మంది పెట్టుకోనికి అవకాశం ఉంటుంది, కొత్త క్రాపులు కాబట్టి. అట్లా మార్కెటింగ్ కూడా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, దాన్ని ఎట్లా వైన్ యూజ్ చేసుకోవాలన్నా మెడిసిన్ యూజ్ చేసుకోవాలన్నా ఆ విధంగా కూడా ఆలోచిస్తే కొత్తగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పాడి కొనట్లేదు, దాని డిమాండ్ లేదు, కాటన్ కూడా ఒక సంవత్సరం ఉండదు కాబట్టి ఇలాంటి ప్రోత్సాహం చేసినప్పుడు ఊరికి ఒక 2-3 పెడుతున్నప్పుడు రిమైనింగ్ కూడా ఎక్కువ మంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఎక్కువ మంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే కొత్త టెక్నాలజీతో ఏంటంటే ఈ సంవత్సరం ప్రయత్నం చేసిన 200 పోల్లు చేయడం వల్ల ఏంటంటే మనకు వచ్చేసి ఒక పోల్కి వచ్చేసి 2 to 3 kgs వేసుకున్నా కానీ ఒక 1 ton అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 300 kgs అమ్మాను, ఒక 90,000 వరకు గెయిన్ చేసినాను. మనం పెట్టింది 40,000 to 50,000, మంత్లీ వచ్చేసి 4,000 to 5,000 మనం కరెంట్ బిల్ పే చేస్తున్నాం కాబట్టి మనకు ఒక 1,50,000, 2 లక్షలు వచ్చినా కానీ ఎక్స్ట్రా బెనిఫిట్. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఈ సక్సెస్ అయింది కాబట్టి మనం ఇంకా కొద్దిగా నా మొత్తం 1,050 పోల్స్ అండి, రిమైనింగ్ కూడా నేను పెట్టడానికి 100% ప్లాన్ చేసినాను. ఎందుకంటే ప్రాఫిటబుల్లో ఉన్నాం కాబట్టి. ఇది ఒక్కసారి మనం పెట్టుబడి పెడితే 40,000-50,000 పెడితే 20 to 25 వరకు మనకు వైరు మనకు లైటే కదండి. ఇప్పుడు ఈ మంత్ అయిపోతే నెక్స్ట్ మంత్ తీసేసి మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ ప్లాన్ చేస్తాం. ఈ వర్షాలు పోయినాక మళ్ళీ ప్లాన్ చేస్తాం కాబట్టి వైర్కు లైట్ కూడా ఏం పోదు. లైట్ కూడా మనకు 3 years వ్యారంటీ ఉన్నది. అయితే పోతే ఒక 100 రూపీస్ లైట్కి అవుతాయి. వైర్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది.